నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తులు గొడవ జరుగుతుంది, అందరికీ తెలిసిందే. అయితే షర్మిల గారైతే వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఇది కప్పిపుచ్చడానికి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి అయితే లేవనెత్తుతున్నారని ఇప్పుడు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయటం, ఇటు ప్రతి ఒక్కరు నేతలు కావచ్చు అందరూ మాట్లాడుతుంది, అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల గారికి ఆస్తులు ఇస్తారా లేదా, ఇప్పుడు మేనల్లుడికి మేనగోడలకి అంటూ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఏపీలో. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక షర్మిల గారు అన్నట్టు, ఇప్పుడు విజయమ్మ గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇస్తాడా లేదా, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఓ పక్క వివేకానంద హత్య కేసుకు సంబంధించాము, ఇప్పటికీ అది ఒక కొలికిరాలు నీరు గారిపోయింది ఆ కేసు గురించి షర్మిల గారు మాట్లాడుతున్న వాళ్ళకి, మరో పక్క చూసుకుంటే వాళ్ళ ఇంట్లో జగన్ ఆస్తులు గురించి వస్తుంది, గగ్గోలు పెడుతుంది, అందరికీ తెలిసిందే. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైతే ఏమీ మాట్లాడలేదు, స్పందించలేదు. షర్మిల గారు మాట్లాడుతున్నా కానీ దీనికి మీ స్పందన ఏంటి మేడం? నా స్పందన లేదు. షర్మిలానే స్పందించింది విజయవాడలో. ఆవిడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయవాడలో మాట్లాడుతూ, ఎందుకు నువ్వు మాట్లాడకుండా వైసీపీ కుక్కల చేత మొరిగిస్తున్నావు అని అడిగింది. సైతాన్లు ఎందుకు మొరుగుతున్నాయి వైసీపీ సైతాన్లు అని అడిగింది. ఇంతకంటే ఏమైనా కావాలా? అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు బుద్ధి ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలిగా, అంటే సమాధానం ఇవ్వాలి. ఆవిడ ఏమంటోంది, అసలు నేను ఆస్తి ప్రస్తావన ఎక్కడ తీసుకొచ్చా అని అడిగింది. అవును, ఎంఓయూ నేను బయట పెట్టానా నువ్వు బయట పెట్టావా అని అడిగింది. ఆవిడ ఏమన్నారు, నేను వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడితే మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఆస్తుల గురించి మీరే బయటకు తీసుకొస్తున్నారు. అవును, రాజశేఖర రెడ్డి గారు నలుగురు మనవలు మనవరాళ్ళకి సమానంగా ఆస్తి పంచాలని చెప్పాడు ఆయన. దాని గురించి ఎంఓయూ రాసుకున్నది, ఆ ఎంఓయూని బయటకు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. తర్వాత వైఎస్ విజయమ్మ గారు సంతకం పెట్టలేదని మీరు అంటున్నారు. అవును, ఆవిడ అబద్ధం చెప్పిందని అంటున్నారు. ఆవిడ దేవుడు సాక్షిగా అని అన్నారు. కాబట్టి ఆవిడ దేవుడు సాక్షిగా అన్నాక మీరు అబద్ధం అని ఎలా అంటారు? అవును, మీకు ఒకవేళ అలా అనుకుంటే మీ సాక్షి రిపోర్టర్ని పంపించి ఒక బయట తీసుకోపోయారా అని అడిగింది. అవును. ఆ తర్వాత ఆవిడ ఏమన్నారంటే, ఇప్పుడు ఈ ఆస్తులకు సంబంధించే కాదు, వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఆ రోజు గుండెపోటని ఎందుకు సాక్షి చెప్పింది, తర్వాత మళ్ళీ ఇది హత్యలాగా ఉంది అని ఎందుకు అన్నారు? అవును, మీరు సునీతమ్మ చేయించింది అన్నారు. సునీతమ్మ అసలు అప్పుడు హైదరాబాద్లో ఉంది కదా. అవును, ఇది జరిగేటప్పటికి దీని మీద స్పందించాల్సింది భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అవును. ఈవెన్ ఆస్తుల విషయంలో కూడా మనం మాట్లాడాం. శివప్రసాద్ రెడ్డి ఎవడండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇంట్లో ఆస్తులకు సంబంధించి మాట్లాడటానికి ఈ వైసీపీ వాళ్ళు ఎవరు అసలు? అందుకే ఆవిడ ఈ కుక్కలు మొరుగుతున్నాయంటని అడిగింది. అవును, అది చాలా తప్పు కదా. శివప్రసాద్ రెడ్డి ఎవడు అసలు? రాజశేఖర రెడ్డిట ఆస్తులు పంచుతానడం గొప్ప విషయం అంట ఆడవాళ్ళకి. అంతకంటే గొప్పవాడు జగన్మోహన్ రెడ్డిట. జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పది భారతీరెడ్డిట. ఒప్పుకుంది చెల్లెలకి ఇస్తానంటే. ఆవిడ సొమ్ము ఏదో దానం చేస్తుంది ఆవిడ. ఆంధ్రప్రదేశ్లో ఎవ్వడుట అక్క చెల్లెలకి ఆస్తులు ఇవ్వడు. ఈ శివప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు, గుర్తుపెట్టుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని ఆవిష్కరించాడు ఈ శివప్రసాద్ రెడ్డి. అంటే ఆడవాళ్ళకి ఆస్తి హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఆడవాళ్ళకి రాజ్యసభ సీట్ ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పాడు. ఆడవాళ్ళు ఎంపీలు అవ్వకూడదు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అందుకే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు ఇంటికి పరిమితం అవ్వాలి యాజ్ పర్ జగన్మోహన్ రెడ్డి రూల్. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని వేళ్లాడుతున్న రోజా కావచ్చు, రజనీ కావచ్చు, శ్యామల కావచ్చు, వీళ్ళు ఆలోచించుకోవాలి. వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, వీళ్ళకి ఎలా వీళ్ళని చూసుకుంటాడు ఆయన ఒక అన్నగారిగా. వాళ్ళు చెప్పాలి. సొంత చెల్లెల్నే తన్ని తరవేసి, సొంత తల్లినే తన్ని తరవేసి ఆస్తులు ఇవ్వకుండా, అది కూడా తను సంపాదించాట. ఈ శివప్రసాద్ రెడ్డి చెప్తాడు, యలహంక ప్యాలెస్ కూడా షర్మిల్దే అని చెప్పింది ఆవిడ. చెప్పినప్పుడు ఈ నాన్న దాన్ని పునాదులు తవ్వి ఏమైనా కట్టాడు యలహంక ప్యాలెస్? అసలు ఈయన ₹1 జీతం తీసుకుంటున్నప్పుడు గత 10 ఏళ్ళుగా ఈయన ఇన్కమ్ ఏంటి? 10 ఏళ్లకు ముందు ఆయన ఏం వ్యాపారాలు చేశాడు, ఎంత సంపాదించాడు, ఎంత ట్యాక్స్ కట్టాడు, ఏం వ్యాపారాలు అవి, అవన్నీ బయట పెట్టమనండి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం. ఏం కష్టార్జితం? తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకుని సంతకాలు సేకరించడం, ముఖ్యమంత్రి కావాలని డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు సంపాదించి అన్ని. విజయసాయి రెడ్డిని అడిగితే చెప్తారు బాగా.
జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను షర్మిల గారు దమ్ము ధైర్యం ఉందా చెప్పడానికి అని అడిగితే దానికి స్పందించి రాచమల్ల శివప్రసాద్ గారు ఒక జగన్మోహన్ రెడ్డి చెల్లి అయ్యేసరికి మేము సైలెంట్గా ఉన్నాము అని అంటున్నాడు. మరి నువ్వెవడవు అసలు మాట్లాడటానికి? ఇవాళ షర్మిల కాదు, మనం కూడా అడుగుతున్నాం, శివప్రసాద్ రెడ్డి ఎవడు? అవును, మీకు అసలు సిగ్గు బుద్ధి ఇలాంటివి ఏమి ఉండవు. భువనేశ్వర్ గారిని ఆవిడెవరు రోజా మాట్లాడినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? మహిళలని మీరు గౌరవించిన ఒక పార్టీ, అవును, సొంత చెల్లిగా ఆస్తి ఇవ్వని ఒక పార్టీ, అది పార్టీ ఉన్నట్ట లేనట్ట? అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఉండాలా అక్కర్లేదా? ప్రజల్ని అడుగుతున్నాం, మనం ప్రజల్ని నిర్ణయించుకోమని. ఇవాళ షర్మిల విషయంలో శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు అర్హులు కాదు. జగన్మోహన్ రెడ్డికి దమ్ము లేదు, భారతీరెడ్డి మాట్లాడదు. భారతీరెడ్డి గురించి నాకు వ్యక్తిగతంగా అనవసరం, కానీ ఒక సాక్షి పేపరు, సాక్షి మీడియాకి సంబంధించి ఆవిడ వచ్చి సమాధానం చెప్పాలి. ఒక ఆడబడుచుగా కాకపోయినా ఒక మహిళగా ఎవరు షర్మిలకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత భారతీరెడ్డి మీద ఉంది. ఎందుకంటే చేతగాని వాడు జగన్మోహన్ రెడ్డి అలాగా మాట్లాడు. ఎందుకంటే ఇలాంటి చేతకాని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెనకాలండి ముందే వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తారు. ఎందుకంటే మాట్లాడలేడు కదా, దమ్ము లేదు కదా చెల్లెల్లాగా. చెల్లెలు స్క్రిప్ట్ లేకుండా అనర్గళంగా మాట్లాడగలదు, స్క్రిప్ట్ ఉన్నా తప్పులతో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అవును, కాబట్టి ఇవాళ షర్మిల అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిదండి. అదేవిధంగా భారతీరెడ్డిది కూడా. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య జరిగింది కాబట్టి ఆ హత్యకి సంబంధించి అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, అవినాష్ రెడ్డి కూడా మాట్లాడాలి. అవును, ఇవాళ అవినాష్ రెడ్డికే ఎంపీ పదవి రావాలని చెప్పి వీళ్ళు ఏదైతే వివేకానంద రెడ్డి హత్య చేశారో చేయించారో ఏం జరిగిందో వీళ్ళు బాధ్యులు కాబట్టి వీళ్ళందరూ కూడా నోర్లు విప్పాలి. ఆ నోరు విప్పాక వీళ్ళు సరైన సమాధానం షర్మిలకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇవ్వాలి. చెల్లెలికి ఆయన సారీ చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంపకాలు చేయాలని మనం చెప్తున్నాం. ఇప్పుడు విజయమ్మ గారు అన్నట్టు మరి ఆస్తి ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లేదంటారా? ఏమంటారు? ఇచ్చి తీరాలి. ఉందా లేదా కాదు, కోర్టుకు వెళ్తే ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డికే కదా. ఇప్పుడు ఇంటి విషయాలు సరిచేయలేని వాడు రేపొద్దున్న రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు. అవును, మళ్ళా 2.0 29 నేనే ముఖ్యమంత్రి. అవును, ముందు ఇంటి విషయాలు చూడవయ్యా అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా.